అమ్మగారు నమస్కారం అండి. నమస్కారం. ఏం కూరనండి? ఏం కూర? ఇలా పచ్చిపులుసు. పచ్చిపులుసా? ఎందుకు పప్పు చేయలే? పప్పు ఉంది కదా, నిన్న చేస్తేనే ఉంది కదా. ఇలా పప్పు ఇలా చారు చేసుకుందాం. దివాళీకి వెళ్ళారు కదా ఈరోజు. దివాళీ తెల్లారు. ఎందుకైతే మనకి ఇక్కడ ఇవాళ దివాళీ, కానీ ఊళ్ళలో మొత్తం అసలు నిన్న దివాళీ మనకి ఇక్కడ అయింది. ఇవాళ అంతటా ఇవాళనే దీపావళి. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ నైట్. అందరూ మా వీడియోస్ని అయితే ఒక లైక్ చేసి చూడుర్రి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేమైతే ఈరోజు పచ్చిపులుసు అయితే చేసుకుంటున్నాం. చాలా లేట్ అయింది. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళాలి. అసలు ఆ కాలేజీలో 7 మెంబర్స్ వచ్చిరట, వాళ్ళ స్కూల్లోనేమో 4 మెంబర్స్ వచ్చిరట. దీపావళి తెల్లారు మరి హాలిడే ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఓం మమ్మీ అంటే నేను సపడే కూకుంటుంది కదా, మరి ఇవ్వాలండి. ఆమె పోయే టైంలో అన్నది కదా. ఏదో వీడియో ముంగట అట్లా అంటున్నావు కానీ నువ్వు ఊకుంటావమ్మా. స్కూల్ ఊకుంచపోదు నా మమ్మీ. స్కూల్ వెళ్ళకుంటావరా? ఊకుంటున్నారా వారు? అబద్ధం అడగ ఊకుంటుంది కదా. కాలేదో వీడియో ముంగట ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి 24th నుంచి. వాళ్ళకి అసలే ఏం రాదు. ఎట్లా మరి? ఏం రాదా? రాగు గట్లా అంట. మధ్య 10 days అయ్యి పట్టించుకోక కొంచెం వాటర్ అమ్మా. వాళ్ళు తీసేస్తుంది కదా మమ్మీని. ఇది ఏం కూరనమ్మా? పచ్చిపులుసా? ఉల్లిగడ్డలు బియ్యాడు బాగానే చేసినావు కదా. మిరపకాయలు కాల్చిన ఊర్లలోనేమో దానిలో వేసేసేది చిన్నప్పుడు. దీనిలో అబ్బరి వేయలేవు. కాల్చి ఉప్పేసి పిసికేది మస్తుంటుండే చాలా. అసలు ఇప్పుడు సేమ్ అట్నే మంచిగా ఉంటుంది. ఎందుకు మంచిగా ఉంటుంది? అట్లనే చెప్తాను ఈ మధ్య. జర మిరపకాయలు కాల్చి ఎల్లిగడ్డ జీలకర్ర ఉప్పేసి ఒకరు ఇంటిలకు టీవీకి వస్తారు గిట్లనే నిచ్చారు. ఈ దోశలు చేసుకునేమో కానీ ఈ దోశకు పిల్లలు అసలు అన్నం సరిగా తింటలేదు. వీళ్ళు ఒక్కరు అన్నం సరిగా తినలేదు తెలుసా. పొద్దున దోశలు అయింది, మధ్యాహ్నం దోశలు అయింది. ఈరోజు ఆల్రెడీ ఇవాళ బిర్యానీకి టోపేసారు ఫ్రెండ్స్. ఇవాళ స్కూల్ లేదు, మధ్యాహ్నం వచ్చారు కదా. వీరిస్తే ట్యూషన్ లేదు, వర్షం పడుతుంది. బిర్యానీ తిందామని చెప్పి మా ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి అమ్మగారు ఇవాళ దీపాలు ముట్టించుకుని ఉంది కాబట్టి లక్ష్మీదేవి అమ్మగారు ఇంటికి రాదురా, మర్రిపోతుంది, వాకిట్లకి అని చెప్పి దీపాలు ముట్టించుకున్నాం అని చెప్పి అంటే అప్పుడు అవునా అని చెప్పి వెనకాడు చేసిరని, లేకపోతే ఆల్రెడీ అలా బిర్యానీ తెప్పించుకుందాం అన్న ప్రయత్నంలోనే ఉన్నారు. వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ వర్షం ఏందో మధ్యాహ్నం నుంచి ఎండ కొడుతుంది, 10 నిమిషాలు వాన కొడుతుంది. మళ్ళీ ఎండ అంటే భారీ ఎండ. చూడండి ఫ్రెండ్స్, వర్షం ఎట్లా పడుతుంది. వర్షం వీడియోలో కనిపిస్తలేదు కావచ్చు, కానీ వాతావరణం అయితే ఇట్లా అయిపోయింది. ఇలా ఆల్రెడీ ఊరికి పోయేది ఉండే ఫ్రెండ్స్. ఊరికి పోయామని చెప్పి మా అమ్మగారు సార్ రెడీ ఉంది, నేను సార్ పనులు తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంటికానే ఉన్నా. అంతా బేకార్ అయిపోయా. పోదాం అనుకున్నాము, నోములు ఉండే అమ్మోళ్ళకి. వర్షం చేయంగా అయిపోయిందమ్మా. పట్టుకపోయి మళ్ళీ గాడిని పెట్టినావు ఎందుకు? నువ్వు పట్టుకోపోతే అయిపోయిందా? ఇది మిగిలిందా అన్నట్టు నుంచి శ్రీరామ కోసం. ఇప్పుడు ఆమెకు బెండకాయ ఫ్రై ఆమెకేనా? లేట్ అవుతుంది. ఆల్రెడీ 5 minutes 7 అయిందా? 5 minutes తక్కువ. 7 అంటాను. 10 నిమిషాలు తక్కువ 7 అవుతుంది. 7:10 గంటకి వెళ్ళేదేనే ఆమె. ఆ లోపల నేను స్నానం చేయాలి, పూజ చేయాలి వీలైతే. ఇవాళ నేనే అయ్యానా? ఈరోజు నుంచి కార్తీకం అందరు తలస్నానం చేసి టెంపుల్ పోయి రావాలి.
శివాన్ని దర్శించుకొని రావాలంట. కానీ బాక్స్ ఇట్లా రెడీ పెట్టుకో, టైం అయింది కదా నాన్న. ఏం కూర వేస్తున్నావు అమ్మా? అయిందా? మామూలు పప్పు టమాటనా? మరి కుక్కర్లో వేసినావు? తొందరగా వస్తుంది, ఆకలి అవుతుంది ఇప్పటికి. ఆకలి అవుతుంది. కొద్దిగా గుమ్మడికాయ జ్యూస్ తాగేసినా. ఇది వేద్దాం అనుకున్నాను కానీ పందిరిలో ఏం గుమ్మడికాయ? లోకల్ గుమ్మడికాయనా మన ఏగా ఇంట్లో ఇంటి గుమ్మడి కడతారు చూడు, బూడిది గుమ్మడికాయ. బూడిది గుమ్మడికాయ అంటారు దాన్ని ఏమంటారు? చాలా మంచిది. బూడిది గుమ్మడికాయను తెల్లది మన ఇది సొరకాయ లెక్కనే అవుతుందమ్మా. సొరకాయ తీసులాగా సొరకాయ లెక్కనే ఉంది అది గుమ్మడికాయ. అట్లా అని చెప్పి తీసుకొచ్చిన. మనకే వంట లేటు నల్ల వచ్చింది. ఈరోజు కార్తీకం స్టార్ట్. ఈ రోజు నుండి నెల రోజుల పాటుగా గుడికి పోయి వచ్చి ఇంట్లో దీపం పెట్టేసరికి అయితే చాలా లేట్ అయింది. ఇప్పుడు వంట చేసుకొని తినాలి. ఈ వాన ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు, ఎప్పుడు పోయేది తెలుస్తలేదు అసలు. నిన్న ఊరికి పోదామంటే గంట వాన కొట్టాయి. ఊర్లోనేమో వాననే లేదట. దోశలు వద్దాయి ఇక. దోశ చట్నీ లేదు అమ్మ దానిలో. పప్పుతో కూడా తినొచ్చు, బాగానే ఉంటుంది. రెండు వేసుకుందాం చెరొక్కటి. అయిపోయింది అనబ్బా? అయిపోయింది. పప్పు సూపర్ సూపర్. నీవెటల్లా నాకద్దు నేను అన్నమే తింటా. నువ్వు సూపర్ నాకు నేను తిన్నాక చెప్తా తీరాదమ్మా. నీది మళ్ళీ కారం పొడి వచ్చేసి పప్పు ఏంటి గట్టుకున్నావు చుట్టూ? అయ్యో వీడియో అన్నాక ఆ మాత్రం ఉరకపోతే ఎట్లా? వీడియో కోసం ఉరుకుతున్నావా? అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటా. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ రేపు కలుద్దాం. అందరూ మా వీడియోస్ అయితే ఒక లైక్ చేసి చూడుర్రి. అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే వెరీ 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 థ్యాంక్స్. బాయ్. ఇప్పుడైతే అన్నం తినాలి, ఆకలి అవుతుంది.